మూవీలో హీరోకి 25 ఏళ్ళు ఉంటాయి. మనోడు కేవలం ఒక్క హాయ్ చెప్పి 40 ఏళ్ళు ఆంటీని పడేస్తాడు. ఆంటీ కూడా మనోడు కోసమే రందిరందిగా వెయిట్ చేస్తున్నట్టు లేత యవనంలో కొత్త దెబ్బలు అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసి ఎక్కడ పడితే ఎక్కడ బీచ్ల్లో, హోటల్లో, లైబ్రరీలో, కార్ సీటుల్లో, ఇరుకు గొంతుల్లో కింద మీద ఊపు దమ్ముంటే మమ్మల్ని ఆపు అనే చీకట్లో చెమటలు పట్టించే కార్యక్రమాన్ని గట్టిగా కానిస్తూ ఉంటే అదిరిపోయే ట్విస్ట్ ఆంటీకి ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఓ పెంపుడు కూతురు కూడా ఉంటుంది. ఒకరోజు సడన్ గా ఈ విషయం మొత్తం హస్బెండ్ కి తెలిసిపోయినా మనోడు ఆంటీ ప్రేమలో మునిగిపోయి తర్వాత ఏం జరిగిందో ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన ఆటగాడు నవ యమునంలో తహతహలాడుతూ ఇద్దరు ఒడ్డు మీద సామరస్యంగా పరిగెత్తూ ఉంటాడు. అదేనండి పొద్దునపడి జాగింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక చోటకెళ్లి సడన్ గా ఆగిపోయి ఎదురుగా వస్తున్న అందాన్ని చూసి మనోడు మైమర్చిపోయి హాయ్ చెప్పేస్తాడు. అయితే ఈ అందం లోపల చల్లగా ఉందని బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. హాయ్ ఆటగాడా ఏంటి అని అడుగుతుంది. ఏమి లేదు ఆటగత్త అని ఇద్దరికి పరిచయం లేకపోయినా అంత క్లోజ్ గా ఆటగాడు ఆటగత్తే అనే కాన్సెప్ట్ తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళ మాటలో తెలిసేది ఏంటంటే హీరో ఒక లైబ్రరీలో పనిచేస్తూ ఉంటాడు. హీరోయిన్ పెళ్లి అయిపోయి ఒక సవత కూతురు ఉంది. బాబుకి రందాక ఆంటీ ఎవరు ఏంటి అసలు ఈ ఊపేంటి ఆ ఎర్రని డ్రెస్ ఏంటి ఎరుపెక్కిచ్చేసేయాలని ఏంటి మిమ్మల్ని కొత్తగా చూస్తున్నాను ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే రోజు రన్నింగ్ చేసుకుంటూ వస్తా అంటూ ఉంటాడు. దానికి ఆంటీ అంటుంది నాకు ఇక్కడ ప్రశాంత్ అంటే చాలా ఇష్టం నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాలే నోటి చెట్టు పొదల్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం చెప్పి మ్యాటర్ అంటే ఏం లేదండి జస్ట్ పరిచయం చేసుకుందాం అంటే సరే అని తన సామాన్ మొత్తం తీసుకెళ్తూ చిలిపిగా వెనక్కి తిరిగి తన పేరు లివ్య అని చెప్తుంది. బాబు కూడా కావాల్సింది అదేగా తన పేరు నోవా అని చెప్తాడు. అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరోని లైబ్రరీలో చూపిస్తూ ఉంటారు. మనోడు లైబ్రరీయన్ గా ఇక లైబ్రరీలో బుక్స్ అన్ని సర్దుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నప్పుడు ఈ లివ్య ఆంటీ ఒక పెద్ద లారీ అద్దాలు కళ్ళజోడ పెట్టుకుని వచ్చేస్తుంది. నాకు బుక్ కావాలి హెల్ప్ చేయంటే చేస్తానండి ఏమైంది మీ కంటికి ఎందుకు లారీ అద్దాలు తగిలించుకున్నారంటే అడిగితే ఏమీ లేదులే ముఖం మీద దోమ వాలింది మా ఆయన బ్యాట్ తో కూడా చంపేశాడని చెప్తుంది. అట్ట కాదండి అసలు మ్యాటర్ ఏంటి అని అడిగితే ఈ ఆంటీ పాప అప్పుడు రివీల్ చేస్తుంది మనోడితో బీచ్ లో మాట్లాడిన వెళ్ళిన రోజు చాలా లేట్ అయిపోయిందంట. అందుకని అంకుల్ కోపం వచ్చి మస్కిటో బ్యాట్ బదులు క్రికెట్ బ్యాట్ వేసి కొట్టాడు. అరే దీనికి పాపం హీరో చాలా ఫీల్ అయిపోయి నా తప్పిదం ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి ఇవరాని అంటాడు. హీరోయిన్ ఒక చిలిపి నవ్వు నవ్వి సరే సేవ కూడా నాకు వచ్చి సేవ చేయని తను అడిగిన బుక్ కోసం లోపలికి తీసుకెళ్లిపోతుంది. అయితే హీరోయిన్ పాపకి క్రైమ్ నావల్స్ చదవటం అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. ఎత్తుక్కొని మరి ఆ బుక్కులు ఎక్కడ ఉన్నాయో గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది. అలా తీసుకొని వెళ్ళిపోతున్న టైంలో హీరోకి డబ్బులు ఇస్తుంది. వాడు వద్దు అన్నా గానీ బలవంతంగా డబ్బులు ఇచ్చి దీన్ని వాడు ఖర్చు పెట్టమాక అని వెరైటీగా చెప్పి వెళ్తుంది. ఏంటిది ఎంత మాట అందని ఆ డాలర్ ఓపెన్ చేసి చూస్తే ఆంటీ చిలిపి ఆంటీ నెంబర్ రాసేసి మనోడికి సిగ్నల్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ డే హీరో ఓ రెస్టారెంట్ కి వస్తాడు. అక్కడ ఓ పోలీస్ ఆఫీసర్ కలుస్తాడు హీరోని. కొద్ది రోజుల క్రితమే నువ్వు జైలు నుంచి రిలీజ్ అయ్యావు నానా ఇంకోసారి అలాంటి తప్పేమైనా చేస్తే లాఠీ ఎక్కడో దింపేదాకా కొడతానని చెప్పడంతో సార్ నేనేం చేయను సార్ నన్ను క్షమించండి సార్ అని గట్టిగా ఆ పోలీస్ ఆఫీసర్ చేతులు పట్టుకుని అరుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నందరూ ఈయనేదో చేసేస్తున్నారని ఆళ్ళ వైపు చూస్తూ ఉంటే ఇక పోలీస్ ఆఫీసర్ మండి కింద పైన మూసుకొని జాగ్రత్తగా ఉంటారా అని వెళ్ళిపోతాడు. ఇక బాబుకు ఊపాగట్లేదుగా ఫోన్ చేసేస్తాడు ఆంటీకి. ఏంటి మరి ఇంటికి రమ్మంటావు అని అడిగితే అవునానా నువ్వు కాటేసే కామాన్ని ఇక్కడ నా కూతురు తన బాయ్ ఫ్రెండ్ తో కాటేద్దాం అనుకుంటుంది రేపు కాటేద్దు గాని అని ఫోన్ పెట్టేయంగానే హీరో గాడు ఇంకో పోలీస్ ఎత్తుకుంటూ వస్తాడు. వీడు ఎంత పెద్ద తప్పు చేశాడో మరి ఇంతమంది పోలీసు వస్తున్నారు. ఆ పోలీసు రావడంతోనే రోడ్డు మీద తిరగమాకనానా రాత్రి లేట్ అయ్యేదాకా ఏమన్నా తేడా వస్తేసారి గన్నే పెట్టేస్తాను నీకు అంటాడు. ఆ నెక్స్ట్ డే హీరో లైబ్రరీలో పని చేసుకుంటున్నప్పుడు తనతో పాటు జూలియానే తన కొలిక్ కూడా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న టైంలో ఆంటీ పెద్ద పాప తన కూతురు చిన్న పాపను తీసుకుని లైబ్రరీకి వచ్చి మనోడి కోసం వెతుకుతూ ఉంది. ఇంకేముంది బాబుకి అసలు చూడండి లైబ్రరీలో ఉన్న లైట్లు మొత్తం మనోడి కళ్ళలోనే వెలిగిపోతున్నాయి. ఈ చిన్న పాప అడుగుతుంది తనకు బుక్ కావాలని. ఆ బుక్ అటెటో ఉంది నేను వెతికి పెడతానులే అంటంతో ఈ లివియా సవత్ కూతురు అయినా సరే కన్న కూతురు కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటుంది అమ్మాయి మీద. ఈ చిన్న పాప నాకు అర్జెంట్ గా కాల్ చేయాలి నా కోసం ఆ బుక్ తీసుకురా మమ్మీ అంటంతో ఏం పర్లేదమ్మా నువ్వు అక్కడ స్టార్ట్ చేయి నేను ఇక్కడ ఎండ్ చేస్తానని మనోడి తీసుకెళ్లిపోయి బుక్ వెతికే పని బొక్కలు వెతికే పని లాగా చేసేస్తారు. ఆంటీ లోపల ఎంత వేడి ఉంటుందంటే ఫస్ట్ మనోడికి ముద్దు పెట్టేసి అక్కడి నుంచి బెంచ్ మీద తీసుకెళ్లిపోయి నోటికి పని చెప్పేస్తూ ఉంటే మనోడికి అసలు అట్టపగలే చొక్కలు కనపడతాయి. ఇక చెరుగిళ్ళ రసం తీసిన తర్వాత ఆంటీకి ఇంకా ఊపు చాలా నేను మళ్ళీ కలుస్తా అని చెప్పి పరిగెత్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నుంచి చెప్పాగా చెట్టు పొదల్లో సముద్రపు ఇసుకల్లో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు బీచ్ దగ్గర రావటం బంచిక్ చేయటం. ఆంటీ ఇక మనం రెచ్చగొడుతూ ఉంటుంది. నేను ఎప్పుడైతే చూసానో అప్పటి నుంచి నాకు లోపల వేణాలు మోగడం స్టార్ట్ అయింది. అంతేకాదు నా చేతిలోని సెరుగ్గడ అనే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆంటీ పెద్ద పాప అంటూ ఉంటుంది తన హస్బెండ్ తన ఇంట్లో ఉంటే చాలా భయం వేస్తుందంట. హస్బెండ్ అసలు పిచ్చ కుట్రలు కొడుతూ ఉంటాడంట తన్ని. బాబు హీరో ఒక తెలివైన సలహా ఇస్తాడు పోలీసులు చెప్పొచ్చుగా అంటే వాడు పెద్ద తోపు పోలీసుకి ఈ విషయం తెలిసిందంటే ఇక్కడెక్కడ పైన ఉన్న వాళ్ళందరూ కేసుని మాఫీ చేసి నన్ను లేపేస్తారని చెప్తుంది. ఇంకా నా మగుడు పెద్ద బిజినెస్ మ్యాన్ ఎప్పుడు బిజినెస్ పని మీద బయటే ఉంటాడు పెళ్ళై 4
సంవత్సరాలైంది, ఇంతవరకు పువ్వు వికసం చేయలేదు నాకు, అందుకే ఆ పువ్వు నీ దగ్గర వికసం చేశానని చెప్తుంది. ఇక బాబు కూడా వాడి బాధలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు. 4 ఏళ్ల క్రితం బాబు ఓ పార్టీకి వెళ్లి ఫుల్ మొత్తంలో ఎంజాయ్ చేసి ఏదో గొడవ కారణంగా ఎదురున్నోడు తలకాయ పగలగొట్టడంతో వాడు కోమాలకు వెళ్ళిపోయాడు. హీరోకి ఏం అవ్వలేదు, కానీ తీసుకెళ్లి జైల్లో వేస్తే 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు. అందుకని మనోడు చుట్టూ పోలీసులు తిరుగుతున్నారు. ఇక అలా ప్రశాంతంగా జనజీవనంలో కలిసిపోయి లైబ్రరీలో పని చేసుకుంటున్నాను. ఇంకేముంది, అయిపోయింది కదా, వెళ్దాం పదా అని. ప్రియా, నీ చేతిలో నా చెయ్యి, నీ జీవితంలో నా యవ్వనం అనే కార్యక్రమాన్ని మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే, బేబీ ఎందుకు అంత ఆరాటం, నేను కలుస్తాగా మళ్ళీ పోరాటం చేయడానికి అని చెప్పి ఓ ముద్దు పెట్టి మనోడికి సన్నని చూపులు చూస్తూ మెత్తగా వెళ్ళిపోతుంది. రాత్రి అవగానే మనోడికేమో ఆంటీ తగ్గుతూ ఉంటుంది. ఇక అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో ఫోన్ వస్తుంది. ఆంటీ పాప ఫోన్ చేసి కమాన్ వచ్చేసి అర్జెంట్ అనడంతో మనోడు ఎగేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆంటీ పాప ఏమో చాలా దిగాలుగా ఉంటుంది. ఎందుకంటే అంకుల్ గట్టి కొట్టాడంట, ఈసారి ఇంకేదో పెట్టి కొట్టాడంట. ఇది చూడంగానే బాబుకి ఏమో ఆవేశం వస్తుంటే, లేదులే నిన్ను చూడంగానే నాకు అంతా ఆవేశం తగ్గిపోయింది, ఇంకెందుకు ఆలస్యం, చాలా గ్యాప్ వచ్చింది, పిలిచేద్దుకొని రా అని ఇంటికి తీసుకెళ్లిపోయి బెడ్రూమ్ కూడా కాదు మెట్ల మీదే ఆంటీని ఎక్కడో ఏదో చేసేయంగానే మనోడికి అక్కడలేని ఊపు వచ్చేస్తుంది. ఈ ఊపు కోసమే కదా ఇన్ని రోజుల నుంచి తహతహలాడుతుందని, ఊపు అయిపోయిందిరా, ఊపేసేలేపో అని ఇంటి దగ్గర వదిలేసి వస్తుంది. ఇంకొన్ని రోజుల తర్వాత హీరో తన కొలిగ్ జూలియాతో నడుచుకుంటూ వెళ్తుంటే ఆంటీ, తన కూతురు లవరు ఓ రెస్టారెంట్ లో కనపడతారు. ఆంటీకి హీరో పక్కన జూలియన్ చూసి ఎక్కడో రగులుతూ ఉంటుంది, వాడు నాతో కాకుండా వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని. ఇక ఆ రోజు సాయంత్రం వాటర్ టబ్ లో కూర్చొని ఆంటీ హీరోకి ఫోన్ చేస్తుంది. ఆంటీ మాటలు వినగానే మనోడు కనెక్ట్ అయిపోయాడు బాగా. ఏంటి ఈ రోజు కూడా అంకుల్ కొట్టాడంటే, లేదు అంటుంది గానీ పెచ్చ కొట్టుడు కొట్టాడండి పాపం. బాబు పత్యాపారం చేసేవాడు చేయకుండా, నేను ఒక బుక్ చదివాను, దాంట్లో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది, హీరోయిన్ మొగుడు చనిపోతాడు, నీ జీవితానికి కూడా హ్యాపీ ఎండింగ్ దొరుకుతుంది అంటతో. ఇదే నాకు కావాల్సింది, రేపొద్దున ఇంటికి వచ్చేసాయి ప్లాన్ వేసేద్దామని. నేను నా సవత్ కూతురు బయటకు వెళ్తున్నాము, 2 రోజుల పాటు ఊర్లో ఉన్నాం, ఇంట్లో నా మొగుడు ఒక్కడే ఉంటాడు, అయితే నా ఇంటికి ఎటువంటి అలారం సెక్యూరిటీ అనే వాళ్ళు ఎవరు లేరు, కానీ మా ఆయన దగ్గర పెద్ద గన్ను ఉంది, అది ఎప్పుడు దుండు కింద పట్టుకొని నిద్రపోతాడు. ఇది విన్న బాబు వాట్సాప్ అయిపోయి, ఏంటి ఇంత పెద్ద ప్లాన్ వేసేసావు, వాడు డబ్బు కోసం చేస్తున్నావు ఇదంతా అని అడిగితే, లేదు నానా, వాడు చచ్చిపోతే నాకెందుకు వస్తాయి, వాడు కూతురు ఉంది కదా, డబ్బులు మొత్తం ఆ కూతురుకి వెళ్ళిపోతాయి, కేవలం వాడు చావే నాకు కావాలని చెప్పి హీరోకి మన లంచం కాకపోతే మంచం దిగడు కదా, మంచం ఎక్కిచ్చేసి గట్టిగా ఊపేసి ఇంటికి దగ్గర దించేస్తుంది. ఇక దిగుతూ మనోడు ఆంటీకి గట్టిగా ధైర్యం ఇచ్చేస్తాడు, ఇప్పటి నుంచి నాకు అసలు ఫోన్ చేయమాక, మెసేజ్ చేయి, అది కూడా కోడ్ వర్డ్ లో మెసేజ్ చేయి, అది బాగా అవసరం ఉంటేనే. మనోడికి ఆంటీ రందులో ఎంత మునిగిపోయాడంటే చంపడానికి కూడా ఫిక్స్ అయిపోయాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన హీరోకి పోలీస్ ఆఫీసర్లు వీడి చుట్టూ పాపం యమపట్లు తిరుగుతున్నారు. ఊర్లో కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయినా, అడి గురించి నీకేం తెలుసు అంటే, హీరో నాకేం తెలుసండి, లేనిపోయి నేను తీసుకొచ్చి నా మీద పెడతారంటంతో, సరే ఫోన్ ఆన్ లో పెట్టుకుని ఊర్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళమాక అని చెప్పి వాడికి చెల్లిపోతారు. ఇక మనోడు ప్లాన్ అమలు చేసేస్తాడు. రాత్రి మాస్క్ వేసుకొని ఆ ఇంట్లోకి దూరి ఆంటీ మొగుడు ఎక్కడైనా దొరుకుతాడు ఏసి పారదొద్దాం అనుకుంటే వాడు ఎక్కడ కనపడ్డు, కానీ వాడు గన్ను మాత్రం దొరుకుతుంది. ఆంటీ హస్బెండ్ తన కూతురుతో మాట్లాడుతున్నాడు. ఇక అక్కడి నుంచి ఎక్కడున్నా అంకుల్ ఎత్తుక్కుంటూ వస్తే ఫోన్ మాట్లాడుతున్న అంకుల్ కనపడతాడు. ఇక అంకుల్ ప్యాంట్ లో పడిపోయి బెడ్రూమ్ లో పరిగెత్తుకుంటూ వెళ్తాడు తన గన్ కోసం. అయితే అంకుల్ ఫుల్ తెలివిగల్లోడు, మనోడిని ఎదురు పిచ్చగొట్టుడు కొట్టే గన్ లాక్కొని, ఎవడరా నువ్వు, ఏంది నీ కథ అని గన్ను కాల్చే లోపు వెనక నుంచి ఎవరో వచ్చి అంకుల్ తలపాలు కొట్టేస్తాడు. అద్దరిపెట్టిస్ట్ ఈడెవడంటే ఆంటీ సవత కూతురు ఉంది కదా చిన్న పాప, అమ్మాయిలు ఎవరు, ఒరే బాబు నాకేం తెలియదురా, ఆ చిన్న పాప చెప్పిందని ఈయన చంపడానికి వచ్చాను. ఇది విన్న మనోడి మైండ్ బ్లాక్ అయిపోయి ఈ నిరికిచ్చి పారదొబ్బారని కోపంతో ఆయన చంపేస్తాడు. ఏది నా బతుకని ఇంట్లో ఆలోచించుకుంటూ కూర్చున్న హీరోకి ఫోన్ వస్తుంది. ఆంటీ పెద్ద బాబు ఫోన్ చేసి, ఏంటి ఎలా ఉన్నావు, అంతా బానే ఉందా అంటే, మనోడికి కొత్త కోపం వచ్చి, నువ్వు ఏం చేసావో నాకు మొత్తం తెలిసిపోయింది, ప్లాన్ ఏగా నన్ను పెట్టావు, ప్లాన్ బిగా నీ కూతురు లవని పెట్టావు, ఒకవేళ నా దగ్గర మిస్ అయినా వాడి దగ్గర మిస్ అవ్వకూడని ఎలాగైతే సరే మీ ఆయన చంపేసి మా ఇద్దరు నా కేసులో ఇరికిద్దాం అనుకున్నావు, కానీ వాడేమో నా చేతిలో చచ్చిపోయాడు అని చెప్తాడు. నీకు ఇదంతా తలుచుకొని హీరో తెగ బాధపడిపోతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ మళ్ళీ ఫోన్ చేస్తుంది మనోడికి, బీచ్ లో కలుగునని. బ్యాగ్ వేసుకుని మనోడు వెళ్ళిపోదాం అనుకున్న టైంకి పోలీసులు చుట్టుముడతారు. ఏంటంటే, అంకుల్ ని చంపింది నువ్వేనా, అక్కడ అంకుల్ మీద ఫింగర్ ప్రింట్స్, గన్ మీద కూడా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అవి నీవే అని మ్యాచ్ అయింది, నువ్వు ఆ జార్జి కలిసి పని చేశారని నాకు తెలిసిపోయింది, మర్యాద లొంగిపో లేకపోతే ఒంగో పెడతా అంటే, ఏంద్రా అని హీరో వాడు బ్యాగ్ తీసుకుని పోలీసులు ఒంగో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా మనోడు పరిగెత్తుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్తాడు. పోలీసులు ముందే వచ్చి అక్కడ నుంచుంటారు. ఈ మైండ్ బ్లాక్ అయిపోయి, ఒరే బాబు నేను ఇక్కడికే వస్తాను మీకు ఎలా తెలిసిందిరా అంటే, ఒక లేడీ ఫోన్ చేసి చెప్పింది నువ్వు బీచ్ దగ్గర ఉన్నావని అంటంతో హీరో గాడికి అర్థమైపోతుంది. ఆంటీ అసలు పూర్తి పక్కా ప్లాన్ తో మనోడు ఇరికిచ్చేసిందని. ఇక అక్కడి నుంచి కూడా పారిపోతూ ఉంటే అక్కడ ఉన్న పోలీసులు హీరోని కాల్ చేస్తారు, మనోడు చచ్చిపోతాడు. మూవీలో అద్దరిపోయే ట్విస్ట్ ఏంటంటే, ఆంటీ సవతి కూతురు ఉంది కదా, వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు, సో వాళ్ళిద్దరికి అడ్డు లేకుండా మొగుడిని చంపే ఇచ్చేసింది హీరోని అడ్డు పెట్టుకుని, ఆస్తి మొత్తం ఇద్దరు కొట్టేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. చివరికి పాపం ఇదేమీ తెలియకుండా ఎరిపోషం అయిపోయింది హీరోనే. సో ఫ్రెండ్స్, ఆంటీలు పిలిచారని అమ్మాయిలు పిలిచారని ఎగేసుకుంటూ వెళ్ళిపోమాకండి. ఏ
కొత్త వ్యాపారాలు ఎలా చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. బీ థింక్ బీ రైట్.